నమస్తే, నేను మీ సురేష్ కౌట్. భువనగిరిలో చిల్లర దొంగలు ఎక్కువైపోయారు. ఏదైనా కనబడితే చాలు చటుక్కున మాయం చేస్తున్నారు. పట్టణ శివారుతో పాటు పట్టణంలో నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం కూడా భువనగిరి జిల్లా కేంద్రంలోని బట్టు రామచంద్రయ్య అనే వ్యక్తి న్యూస్ పేపర్ కొనుగోలు చేయడానికి భువనగిరి బస్టాండ్ ఆవరణలోకి వచ్చి పేపర్ కొనుక్కొని అనంతరం ఆటోలో స్థానిక ఓ హోటల్కి వెళ్లారు. అదే సమయంలో ఆటోలో తమ ఫోన్ మర్చిపోయానని గుర్తించి వెంటనే ఫోన్ చేయగా 2-3 సార్లు ఫోన్ రింగ్ అయ్యిందని, తదుపరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. వెంటనే 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశామని తెలిపారు. చోరీకి గురైన తమ ఫోన్ను గుర్తించి తమకు అప్పజెప్పి న్యాయం చేయాలని బాధితుడు కోరారు. పోలీసులు ఎప్పటికప్పుడు నేరాల నియంత్రణపై నిఘా పెట్టినప్పటికీ చిల్లర దొంగలు మాత్రం ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో నేరాలను నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రజలు నేరాల నియంత్రణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి ఆవరణ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. నా పేరు బట్టు రామచంద్రయ్య. నేను పేపర్ డబ్బా కొత్త బస్ స్టాండ్ కాడికి వచ్చి రోజు పేపర్ తీసుకున్నా. పేపర్లు తీసుకొని ఆటోలో ఎక్కి ఎస్టీ హోటల్ కాడికి పోయి ఆడ దిగి ఆ జేబులోనే అది మన సెల్లు తీసి పైసలు ఇచ్చిన పైసలు ఇచ్చి సెల్లు మన సీట్ మీద పెట్టి నేను లోపలికి వెళ్ళే వరకు చేయలేదు. వెంటనే ఫోన్ చేస్తే 3-4 సార్లు ఫోన్ వచ్చింది. తర్వాత స్విచ్ బంద్ చేసిండ్రు. పోలీసు వాళ్ళకు కూడా 100 వస్తే వాళ్ళు కూడా మేము పరిశోధిస్తామన్నారు. ఈరోజేమో మీ సేవ లేదు. ఇక ఇది జరిగిన విషయం ఏంటంటే ఈ అరగంట లోపలనే వాడు లేపట్లేదు. ఇట్లా మరి విలువైనటువంటి వస్తువులు పెట్టుకుని ఆటోలలో తిరిగితే పోతే కూడా వెంటనే ఇవ్వాలి కదా, స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వకుండా చేసుకున్నాడు. ఎవరు? ఆటో వాళ్ళే. ఆటో అతను వెంటనే స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వాలి కదా, స్విచ్ ఆఫ్ చేసి వెంటనే 20 నిమిషాలని మళ్ళీ వచ్చిన బస్ మన పేపర్ డబ్బా కాడికి వచ్చిన ఇక్కడ కనబడతలేదు అంటే లేడు, కనబడండి. వాళ్ళే పోలీసులు అధికారులు సీసీ కెమెరాలో సెర్చ్ చేస్తామన్నారు. ఇది వెంటనే మనకు ఈ ఆటో వాళ్ళు కూడా ఒక విలువైన వస్తువులు పెట్టుకొని ఎక్కుతారు. ఇట్లా మోసాలు ఉండదు కదా, వెంటనే ఇవ్వాలి కదా. అది అంటే పక్కగా ఆటోలోనే పోగొట్టుకున్నట్టు గుర్తుందా మీకు? నేను తక్కువ వెంటనే అసలు ఇట్లా జేబులో పైసలు ఉన్నాయి. ఈ జేబులోకి వెళ్ళి తీసి దాని మీద పెట్టిన సీట్ మీద పెట్టి జేబులో పైసలు ఇచ్చిన. అయితే 20 రూపాయలు ఎప్పుడైనా ఇచ్చేది. ఇంకా 10 అన్న. అరే గీడి నేను ఎప్పుడు వచ్చేటోనే గీడ అట్లా నువ్వు కొత్త ఉన్నట్టుందని చెప్పి కూడా అన్నా అని ఇక నేను లోపలికి పోయి చూసే వరకు లేదు. మళ్ళీ వెంటనే ఫోన్లు చేస్తే 3-4 సార్లు రింగ్ వచ్చింది. అది బస్ స్టాండ్ ఉన్నారు అని బస్ స్టాండ్కి వచ్చే వరకు ఇక స్విచ్ ఆఫ్ పెట్టి